నమస్తే, వెల్కమ్ టు జేఆర్జీ టీవీ. జేఆర్జీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. గ్రామాలలో స్థానిక సంస్థల ఎలక్షన్స్కి ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియలు పూర్తవుతా ఉన్నాయి. ఊర్లలో హోరాహోరీగా పోటీదారులు ప్రచార ప్రక్రియ కొనసాగుతూ ఉంది. కానీ నిజానికి యువత రాజకీయాలకు రావాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే యువత కూడా రాజకీయాలకు ఇప్పుడు రావడం జరుగుతూ ఉంది. కానీ జనాలు కొంచెం మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని ఊర్లలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తూ ఉన్నారు. అది ఒక మంచి శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు మనం. రానున్న రోజుల్లో కూడా ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వాడు గనుక నిజంగా ఒక నాయకుడైతే ఆ గ్రామానికి నిజంగా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే చదువుకున్న యువత ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. నోట్ల కట్టలు డబ్బుల సంచులు ఉంటేనే రాజకీయాలు చేయొచ్చు, నోట్ల కట్టలు డబ్బుల సంచులు ఉంటేనే రాజకీయాల్లో గెలవచ్చు అనే కాన్సెప్ట్ పైనే ప్రస్తుత రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మరి ఆ రాజకీయాలకు చెక్ పెట్టాలంటే నిజంగా చదువుకున్న వ్యక్తికి పట్టం కట్టాలా, సభ్యతను సర్పంచ్ చేయాలా, డబ్బులు తీసుకోకుండా ఓటేయాలా. అలాంటప్పుడు మాత్రమే నిజంగా మనం వేసే ఓటుకు విలువ ఉంటుంది. కొంతమంది జనాలు నిజానికి ఏం చూస్తా ఉన్నారంటే, నిజానికి గ్రామ స్థాయిలో సర్పంచ్ అనేవాడికి నిజంగా పార్టీ ఉండదు, పార్టీ సింబల్ ఉండదు, నార్మల్ గుర్తులే ఉంటాయి. కానీ జనాలు పార్టీ తరపున నిల్చున్నా అని చెప్పడం వల్ల ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అని చూడకుండా పార్టీకి వేస్తా ఉన్నారు. నిజంగా వాడు చెడ్డోడైనా కూడా వాడికి ఓటేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ వైఖరి మీరు మానండి. ఆ పార్టీలకు ఉండదు. ఒక వ్యక్తి మంచోడైతే ఆ వ్యక్తిని చూసి మాత్రమే ఓటేయండి తప్ప. ఇంపార్టెంట్, జనాలు పైసలు తీసుకోకుండా ఓటేయాలని కోరుతా ఉన్నాను. అలాగే నాయకులు ఎవరైతే నిజంగా పోటీ చేస్తా ఉన్నారో ఆ పోటీ చేసే నాయకులు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఫస్ట్ డబ్బులు పంచడం మానండి. మీరు డబ్బులు పంచడం మాని మీ వ్యక్తిత్వాన్ని చెప్పండి జనాలకి. మీ దగ్గర ఏం కాన్సెప్ట్ ఉందో చెప్పండి. మీరు ఇంతకుముందు జనాలకి ఏం చేశారో చెప్పండి. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తారో చెప్పండి. ఈ కాన్సెప్ట్లు మాత్రమే చెప్పి మీరు ఓట్లు అడిగి గెలిచే ప్రయత్నం చేయండి తప్ప దయచేసి ఇంతకుముందు సర్పంచ్లు చాలా మంది చూసినాం మనం. అప్పులు చేసి బిల్లులు రాక కొంతమంది సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చాలా గ్రామాలలో మనం చూసాం. కొంత దగ్గర అయితే సర్పంచ్కి పోటీ చేయడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో కాబట్టి నిజంగా సర్పంచ్ పదవి అనేది ఒక 5 years ఉంటుందండి. అది నిజంగా అది నౌకరి కాదు, అది ఒక సామాజిక బాధ్యత, ఒక సామాజిక సేవ. దీనికి శాలరీస్ ఉండవు, కేవలం గౌరవ వేతనం మాత్రమే ఇస్తారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఇవన్నీ పరిగణనలో తీసుకొని మీరు సర్పంచ్కి పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో నిజంగా డబ్బులు మద్యం పంచడం మానేయండి. యువతను చైతన్యవంతులను చేయండి, గ్రామాలను అభివృద్ధి చేయండి, గ్రామ ప్రజలను చైతన్యవంతులను చేయండి తప్ప ఈ డబ్బులు పంచడం, మద్యాలు పంచి జనాలను చెడగొట్టే ప్రయత్నాలు దయచేసి ఏ గ్రామాన పోటీ చేసినా ఆ సర్పంచులందరికీ నేను ఒకటే చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. డబ్బులు మద్యం పంచడం మాని మీ వ్యక్తిత్వంతో గెలిచే ప్రయత్నం చేయండి దయచేసి. మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. జేఆర్జీ టీవీ ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయబోతా ఉంది. అంటే పొలిటికల్ పైన కానీ ఎక్కడ ఏం జరిగినా నిజంగా జేఆర్జీ టీవీ గట్టిగా ఫైట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో దయచేసి మీ విలువైన సమయాన్ని ఒక్క నిమిషం, నా వీడియోలు చాలా మంది ఒక 50,000 20,000 వ్యూవర్స్ పెరిగారు ఇప్పుడు చూడడానికి. కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. మీరు కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే తప్పకుండా జేఆర్జీ టీవీ ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.